నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తమిళనాడు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వెండితెర వెలుగుల నుంచి రాజకీయ సింహాసనాన్ని అధిరోహించిన నేతలకు ఆ గడ్డ ఎప్పుడు బ్రహ్మరథం పడుతుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక సినీ పొలిటికల్ థ్రిల్లర్ కోలీవుడ్ నుంచి సీఎంఓ వరకు నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డిఎంకే, అన్నాడీఎంకే లాంటి దశాబ్దాల రాజకీయ దిగ్గజాలను ఢీకొట్టి ఒంటి చేత్తో అధికారాన్ని హస్తగతం చేసుకున్న దళపతి విజయ్ ఇప్పుడు పాలనలోనూ అదే సినిమాటిక్ స్టైల్ ను చూపిస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ వీడియోలో ఏముంది? ఇది పారదర్శక పాలన లేక పబ్లిసిటీ స్టంటా? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సరికొత్త అధ్యాయం. సీఎం సీట్ లో కూర్చున్నప్పటి నుంచి తన ప్రతి నిర్ణయంలోనూ డిఫరెంట్ మార్క్ చూపిస్తున్న విజయ్ తాజాగా చేసిన ఒక ప్రయోగం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తే కేవలం విజువల్స్ మాత్రమే మీడియాకు విడుదలవుతాయి. కానీ ఇందుకు భిన్నంగా సీఎం విజయ్ ఏకంగా ఆడియోతో సహా హై క్వాలిటీ కెమెరా యాంగిల్స్ తో ఉన్న ఒక రివ్యూ వీడియోను రిలీజ్ చేశారు. కీలకమైన ప్రభుత్వ అధికారులు ఒకవైపు, సీరియస్ లుక్ లో సీఎం విజయ్ మరోవైపు, మధ్యలో సాగుతున్న సుదీర్ఘ చర్చలు. ఇదంతా చూస్తుంటే సీఎం ఆఫీస్ లా లేదు, ఏదో పొలిటికల్ సినిమా షూటింగ్ స్పాట్ లా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో మేకింగ్ స్టైల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కెమెరా మూమెంట్స్, లైటింగ్, అధికారుల హావభావాలు అన్ని పక్కాగా ప్లాన్ చేసినట్లున్నాయి. సాధారణ ప్రభుత్వ రికార్డింగ్ లా కాకుండా ఒక రీల్ లేదా సినిమాటిక్ టీజర్ లా కెమెరాలను అటు ఇటు తిప్పుతూ షూట్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై నెట్టింట భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. విజయ్ అభిమానులు, ఆయన పార్టీ శ్రేణులు మాత్రం సీఎం ఏం మాట్లాడుతున్నారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రజలకు నేరుగా తెలియచేసేందుకే ఈ పారదర్శక ప్రయత్నం అంటూ కితాబిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన విజయ్ ఇంకా సినిమా హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాలేదని, కేవలం వార్తల్లో నిలిచేందుకే ఈ తరహా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని రొటీన్ గా విమర్శిస్తున్నారు. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో సినిమాకు, సింహాసనానికి విడదీయరాని బంధం ఉంది. గతంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి ఎందరో మహానుభావులు వెండితెర నుంచి వచ్చి రాజకీయాలను శాసించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్సులు, ప్రభుత్వ ప్రకటనలో ఒక విధమైన గాంభీర్యం, సినిమాటిక్ అపీల్ కనిపించేది. అటు ఆంధ్రప్రదేశ్ లో స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల్లోకి వెళ్లడానికి చైతన్య రథాన్ని ఎంచుకోవటం, ప్రజలతో మాట్లాడేటప్పుడు తనదైన నాటకీయ శైలిని ఉపయోగించడం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కేవలం మన దేశంలోనే కాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా గతంలో నటుడే. ఆయన అధ్యక్షుడు అయిన కొత్తలో కూడా ఇలాంటి కమ్యూనికేషన్ స్ట్రాటజీలనే వాడారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో నడుస్తూ డిజిటల్ యుగానికి తగ్గట్టుగా రీల్స్ ఫార్మాట్ లో సరికొత్త పొలిటికల్ స్క్రీన్ ప్లే రాస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రహస్యాల లీకేజీ అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. సీఎంఓలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షల్లో అత్యంత కీలకమైన రహస్యమైన విషయాలు చర్చిస్తుంటారు. అలాంటిది ఆడియోతో సహా వీడియోలను బహిర్గతం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇది పారదర్శకత వైపు వేసిన అడుగా లేక కేవలం ఇమేజ్ బిల్డింగ్ కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన దళపతి ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పైన కూడా అంతే ఉత్కంఠను రేపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వీడియో రాజకీయం ఇంకెన్ని ట్విస్టులు తిరుగుతుందో చూడాలి. చూశారుగా, సినిమా స్టైల్ ఏదైనా పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో ఇప్పుడు విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక హాట్ టాపిక్ గా మారింది. విమర్శలు ఎలా ఉన్నా ప్రజలకు మాత్రం ఈ కొత్త తరహా పాలిటిక్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను, క్యూరియాసిటీని ఇస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరా ముందు యాక్టింగ్ అయినా, సీఎం సీట్ లో పాలనైనా విజయ్ స్టైలే వేరు అని నిరూపించుకునే ప్రయత్నం ఇదని కొందరంటుంటే, పాలనను సినిమా చేయొద్దని మరికొందరు హితవు పలుకుతున్నారు.